రమేష్ కు పని తక్కువ బిల్డప్ ఎక్కువ. రాక రాక ఆఫీస్కి వచ్చి 2 రోజులు లీవ్ కావాలి, అర్జెంట్ పని ఉన్నది అని పానం మీద కూర్చున్నాడు. ఎందుకు అని అంటే ఆంధ్రాల వాళ్ళ కజిన్ పెండ్లున్నది, పోకపోతే మంచిగుండది అని పట్టుబట్టి లీవ్ తీసుకొని పోయిండు. మరి అక్కడ బరాత్ల నాగిని డాన్స్ చేస్తున్నాడో తీన్మార్ చేస్తున్నాడో చూద్దాము. ఈ పోరడేంది పెళ్లికని పోయి పత్తాలాడుకుంటూ కూర్చున్నాడు. ఓ శినిగిన పత్తా మొక్కపోడా, జోకర్ కూడా రాలేదు. ఓ జోకర్ మొక్కపోడా, ఏం చేస్తున్నావు నువ్వు? రామేశ్వరం పోయిన శనీశ్వరం తప్పాలన్నట్టు ఇక్కడికి కూడా వచ్చినావా? నీ దోస్తు పెండ్లున్నదని పోయినావు కదా. అవును, పెళ్ళి అయిపోయింది, వాళ్ళు హనీమూన్ కూడా పోయిండ్రు. అయితే ఏంటంటే ఇప్పుడు మరి నువ్వు ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు ఆఫీస్ కు రాకుండా? వచ్చేది లేదమ్మా, ఇక్కడనే టెంట్ వేసుకొని ఉంటా. టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తావా? ఏపీలోనే ఉండి ఇట్లా హాయిగా ఆటలు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తా. ఎంజాయ్మెంట్ ఏంది, ఆటలేంది? ఆటలాడుతున్నావా ఆఫీస్ కు రాకుండా? ఇక్కడ కొత్త కొత్త స్కీమ్లు పెడుతున్నారబ్బా నాలాంటి ఆటగాళ్ళ కోసం. ఇక పండగే పండగ. అంటే ఆటల పోటీలు పెడుతున్నారా ఎట్లా? ఎస్, తరతరాలకు వస్తున్న ఆట. అబ్బో, ఏం ఆటనో అది? పేకాట. పేకాట పేకాటనా? పేక ముఖ్యగా అని పీకేస్తే పీక కోస్తా. ఓ మెంటల్ ఫెల్లో, పేకాట చట్టరీత్యా నేరం. పేకాడితే పోలీసోళ్ళు పట్టుకపోతారు తెలుసా? రాష్ట్రంలో అందరితో పత్తాలు ఆడించేందుకు ఒక గొప్ప స్కీమ్ రెడీ అవుతున్నారు. నీకేం తెలుసు? పేకాట ఆడిచ్చే స్కీమా? అదేం దిక్కుమాలిన స్కీమ్ రా నాయన. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సార్ చెప్తాడు, విను. ఇట్లా మనకి పేకాట ఆడలేదు, దాదాపు 4 years తీసేసి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ క్లబ్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అది నాట్ ఓన్లీ అనంతపూర్, చాలా స్టేట్ లో మొత్తం క్లబ్లు చేసినట్టు సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి. విన్నావా? పేకాట క్లబ్బులు ఓపెన్ చేయించి అక్కడ పత్తాల ఆట షురూ చేపిస్తాడట. కావాలంటే చంద్రబాబు సార్తో కూడా మాట్లాడతాడట. ఎప్పుడన్నా ఒకసారి అట్లా టైంపాస్కి పోయినా కూడా మంచిగా ఆట ఆడాలి కదా, అందుకే ఒక్కరినే కూర్చొని మరి ప్రాక్టీస్ చేస్తాను. సరిపోయారు ఇద్దరు. ఇచ్చిన హామీలు అమలు చేసే శాత కాదు గాని పత్తాలాట ఆడిపించే కాడికి వచ్చిండ్లా. ఏం గోసరాని ఆయన ఇది. సరే కానీ నాదొక డౌట్. ఏందో? అక్కడ ఎక్కడో ఒలింపిక్స్ ఆటల పోటీలు జరుగుతున్నాయి కదా. అవును, ప్యారిస్ లో అవుతున్నాయి. అక్కడ ఈ పత్తాలాట ఉండదంటవా? ఎందుకు? ఒలింపిక్స్ కు పోయి పేకాడతావా? ఎస్, అదే ఆలోచిస్తున్నా. గట్టిగా అడిగితే ఎమ్మెల్యే సార్ ట్రైనింగ్ కూడా ఇప్పించేటట్టున్నాడు. నువ్వు ఆడిదాకా పోవడెందుకు? బాబు గారిని అడిగితే ఏకంగా ఒలింపిక్స్ నే ఇక్కడికి రప్పిస్తా అంటాడు. పని చేయి, నువ్వు కూడా రారాజు చక్కగా. బోర్ కొడుతుంది, ఇద్దరం కలిసి ఆడదాం, ప్రాక్టీస్ అన్న మంచిగా అవుతుంది. బండి ఎత్తేస్తా బద్మాష్గా. ఎట్లా కనిపిస్తున్నా నీకు? నువ్వైతే ఆఫీస్కి రా బిడ్డ, ఆ పేకతోనే నీ పీక కోస్తా. కానీ సూషన్లా అనుల్లా అసలు పని పాతర పెట్టి పేకాట క్లబ్బులు తెరిపించి అందరితోని పత్తాలు ఆడిపిస్తారట టీడీపీ వాళ్ళు. గట్లున్నది వాళ్ళ పనితనం. రేపట్లా ఇంకేం చేపిస్తారో ఏందో కదా.